నమస్తే, నేను సిరి. మ్యాడ్ అది ఎంత అంటే సైలెంట్గా వచ్చి ఎంత పెద్ద విధ్వంసం సృష్టించిందో మనం చూసాం కలెక్షన్స్ పరంగా అండ్ కామెడీ పరంగా కూడా. అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మ్యాడ్ స్క్వేర్ సినిమా అయితే రిలీజ్ అయింది. సో రెండో రోజే 100 కోట్ల క్లబ్లో చేరిపోయిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. సో ఆ సినిమా అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చాలా అంశాలు, అంటే మనకి ఫ్రైడేనే రిలీజ్ అయింది కాబట్టి చాలామంది ఇంకా చూడలేదు. సో సెకండ్ రోజే మరి 100 కోట్ల క్లబ్లో చేయడం అంటే అంత ఆషామాషి కాదు. సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మ్యాడ్ ఎలా ఉందో మనం చూసాం, కాలేజ్లో ఫ్రెండ్స్ మధ్యన ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం చూసాం. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటే ఆఫ్టర్ కాలేజ్ ఎట్లా ఉంటుంది అనేది సినిమా అని చెప్పేసి మన ట్రైలర్లు అవన్నీ చూస్తే మనకు అర్థమైతే నిన్న సినిమా రిలీజ్ అయింది. అండ్ సెకండ్ డేనే 100 crores క్లబ్లో జాయిన్ అయింది కలెక్షన్స్ పరంగా. అంటే అంత చిన్న విషయం కాదు కదా. ఎందుకంటే కాస్ట్ పరంగా చూసుకుంటే సినిమాలో చాలా అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ ఎవరు లేరు, స్టార్స్ కాదు, అందరు ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు అందరు కూడా. సో వీళ్ళది ఇంత పెద్ద విజయం సాధించిందంటే దీని అసలు ఎలా మనం ఇండస్ట్రీ ఎంత మంచిగా వెళ్తుంది అనేది అనుకోవచ్చు. అంటే కథ ఇంపార్టెంట్, స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ ఇంపార్టెంట్ కాదని సినిమా రుజువు చేసింది అనుకోవచ్చు సార్. అంటే కథ మీరు అన్నట్టు కథ ఎప్పుడైనా రియల్ హీరో, కానీ మ్యాడ్ 1 చూసాం కదా, మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ కూడా నేను చూశాను సినిమా. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్, శ్రీదేవి నామకం ప్రోగ్రామ్స్ చూసినా ఏదో ఒక దానికి ప్యారడీగా చేసినవి ఉన్నాయి. ఒకప్పుడు జంధ్యాల గారు, ఈవి సత్యనారాయణ గారు లేదా ఎస్వి కృష్ణారెడ్డి గారు లాంటి కామెడీలు కొంచెం తగ్గుతున్నాయి. సో అటువంటి వెబ్ సిరీస్లు, టీవీలో ఉంటే షోస్కి ఎడిక్ట్ అయిపోతున్న మన ప్రేక్షకులకి కొత్తగా ప్యారడీ లేకుండా, ఇప్పుడు మ్యాడ్లో చూడండి, కాలేజీ నుంచి ఒక కుర్రోడు పారిపోతుంటాడు, వాడిని తీసుకొచ్చి అరే ఎక్కడ పోతున్నారా, కాలేజ్ అనేది ఎంత మంచి లైఫ్ ఇస్తుందరా, మేమందరూ ఇంత హ్యాపీగా ఉన్న కారణం అని చెప్పి ఒక క్యారెక్టర్ వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు అన్నట్టు కథనం ఏముండదు, కాసేపు ఆ 2.5 గంటలు మనం బయట ప్రపంచాన్ని మర్చిపోతాం, సాధక బాధలు మర్చిపోయి నవ్వుకుంటాం. అది సినిమా. సో ఇది ఒక విధంగా అనుదీప్ మహానుభావుడు డైరెక్టర్, ఆయన ఒక సర్కిల్లో వచ్చిన వాడు. ఇప్పుడు కళ్యాణ్ శంకర్ ఇది ఆయన పేరు, ఈ డైరెక్టర్ మ్యాడ్ స్క్వేర్. సో అంటే దాన్ని ఎంత చక్కగా మలచొచ్చు, స్క్రీన్ ప్లే ఎలా ఉంటే ప్రేక్షకులు అలా కూర్చోబెట్టేస్తుంది అనేదే మెయిన్ కదా. ఆ 2.5 గంటలు ఎలా నిలబెట్టగలిగారు అనేది మెయిన్. ఇప్పుడు మన సంక్రాంతిగా చూడండి, సంక్రాంతికి వస్తున్నాం సినిమా, సంక్రాంతికి రిలీజ్ అయింది. గట్టిగా మాట్లాడితే ఏముంది సినిమాలు అంటే ఏమీ లేదు, కానీ సంక్రాంతి రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కూడా నెంబర్ 1 అదే. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా కూడా నెంబర్ 1 అదే, వెంకటేష్ గారిది. ఎందుకని? ప్రేక్షకులు కామెడీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బయట ఉండే ఇష్యూస్ వల్ల, లేకపోతే జాబులోనో పర్సనల్ లైఫ్లోనో స్ట్రెస్ వల్ల కాసేపు నవ్వుకుందాం అనుకుంటున్నారు వాళ్ళు. సో మ్యాడ్ మరొక ఎగ్జాంపుల్. మొన్న రిలీజ్ అయిన మిగతా సినిమాతో పోలిస్తే పేరు చెప్పడం మళ్ళీ బాగుండదేమో, దీనికి ఆల్మోస్ట్ 2.75 to 3 వరకు రేటింగ్స్ ఇచ్చారు చాలా ఛానల్స్ కూడా మ్యాడ్ స్క్వేర్కి. అంటే చూడండి, దీంట్లో గట్టిగా మాట్లాడితే ఏ కాన్సెప్ట్ ఏంటంటే, ఈవెంట్లు జరిగిన రోజు ఆ తండ్రి క్యారెక్టర్ మురళీధర్ గౌడ్ ఎవరైనా చేశాడు ఆయన, అది కాదు చిన్నాన్న, ఎవడానికి చిన్నాన్న అంటే పోనీ పెదనాయన అంటాడు కదా. అలాగే ఆ మురళీధర్ గారు బలగం చాలా సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఇందులో కూడా సంక్రాంతికి వస్తున్న వాళ్ళు కూడా వెంకటేష్ గారు మామయ్య. సో ఆయన కొడుకు లడ్డు. అసలు మ్యాడ్లో కూడా వీళ్ళు 3 హీరోలు అనుకుంటున్నాం కానీ, ఎవరు నార్నేనితను, రామ్ నితను, సంగీత్ శోభను అనుకుంటున్నాం కానీ, నా దృష్టిలో మాత్రం లడ్డు గాడే హీరో. ఎందుకంటే కామెడీ అంతా ఆయన చుట్టూ తిరుగుతుంటుంది. అసలు బయట కూడా ఆయన ఎంత అమాయకంగా ఉంటాడంటే, అసలు మ్యాడ్లో చూసారా ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారంటే, మనం అందులో కూడా ఒక్క దగ్గర కూడా అరే సెంటిమెంట్లోకి వెళ్ళినా వెంటనే కామెడీ. ఒక దగ్గర అరే మీరు అలా చేయడం కరెక్ట్ కాదురా అని అంటాడు. అంటే ఏరా అంటే అరే చల్లగైపోతారా బాయ్ తాగుముందు అంటే అరే ఏదో సెంటిమెంట్ అనుకుంటే వెంటనే మళ్ళీ కామెడీ. ప్రతిదీ కూడా అట్లాగా నడిపించిన లడ్డూది. ఈ సెకండ్ హాఫ్ మ్యాడ్ స్క్వేర్లో ఏంటంటే లడ్డూకి పెళ్లి, లడ్డుగాడి పెళ్లికి మళ్ళీ గెస్ట్లుగా వెళ్ళడం. ఇప్పుడు ప్రతిది కూడా ఎక్కడంటే పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలని, అరే మామ ఏంటి గోవా పోవాలి, ఇంకా బాగా ఉన్నవాడైతే బ్యాంకాక్ పోవాలి, లేదంటే ఇక్కడే ఉన్నాడు దావత్ తీయాలి బ్యాచిలర్ పార్టీ వాళ్ళని. సో వీళ్ళు గోవా పోయారు, గోవాలో ఏం జరిగింది, ఒక కామెడీ. అంటే ఫస్ట్ హాఫ్లో కూడా ఎలాగా ఒక క్యాంటీన్లో ఒక ఎగ్ పఫ్ కోసం వచ్చిన స్టోరీ ఎక్కడి వరకు వెళ్తుంది. సో ఇక్కడ కూడా లడ్డూగాడి పెళ్లి కోసం వచ్చిన బ్యాచిలర్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఏమైంది, అది ఎంతకీ లడ్డుగాడి పెళ్లి అయిందా అంటే మురళీధర్ గారు కూడా ఆల్రెడీ చెప్పారు అందులో, లేదు ఇందులో పెళ్లి అవ్వదు, పెళ్లి part 3లో చూస్తారు మీరని. అంటే సేమ్ కామెడీయే ఉంటుందని చెప్పి కూడా హిట్ కొట్టారు చూసారా, అది దర్శకుడు ఉన్న దమ్మది. అంతే కదా.
అరే ఏముందిరా మ్యాడ్. జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ కన్నా సెకండ్ హాఫ్ వచ్చిన వాటికి అంత ఆ కలెక్షన్స్ ఓపెన్ వచ్చేస్తుంది, కానీ తర్వాత మ్యాడే ఫస్ట్ పార్టే బాగుందిరా సెకండ్ బాగలేదు అనే వెర్షన్ వింటున్నాం ఏవి తీసుకున్నా కూడా. అలాంటిది ఇది మళ్ళీ రెండోది దానికన్నా బంపర్గా ఉంది, సూపర్గా ఉంది అంటే అది ఎంత జాగ్రత్తలు పడి ఉంటారు. మళ్ళీ అలాగని కుళ్ళు జోకులు ఉండకూడదు, డబుల్ మీనింగ్ ఉండకూడదు, ఏదో సినిమాకి ప్యారడీ లాగా. ఇప్పుడు ఆ మధ్యన ఒక కామెడీ హీరో ఉండేవాడు, ఆయన అన్ని ప్యారడీలే చేసేవాడు. గతంలో బాలయ్య గారి సినిమా ఏదైనా వస్తే దానికి ప్యారడీ, చిరంజీవి గారి సినిమా ఏదో వస్తే అంటే ప్యారడీ అంటే సేమ్ అలాగే గెటప్ వేసుకొని యాక్ట్ చేయడం, అలా నవ్వించడం. అది కాదు కదా, కొత్త కామెడీ ఏముంది, ఉన్న మాటల్లో సంభాషణలోంచి పుట్టిన కామెడీని ఆ రసవత్తరంగా కట్టించడం అనేది చాలా గొప్పగా ఉంది. అది మ్యాడ్ స్క్వేర్గా రేటింగ్ బట్టి కూడా అర్థమవుతుంది. ఇంకా రాబోయే మొత్తం వరుసగా పండగ, ఉగాది, రంజాన్ వరుస హాలిడేస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక యాక్షన్ థ్రిల్లరు లూసిఫర్ 2 ఏదో ఆడుతుంది, ఒక పక్క కామెడీ పరంగా చూస్తే ఇది ఆడుతుంది. మరోవైపు కోర్టు కూడా, అంటే చిన్న సినిమాలు మీరు అన్నట్టు చిన్న సినిమాలే బాగా, కోర్టు కానీ కమిటీ కుర్రోళ్ళు అని వచ్చింది ఆ మధ్యన, అవి కానీ చాలా బాగా. ఈవెన్ కోర్టు కూడా ఆల్మోస్ట్ 70 కోట్ల వరకు, 80 కోట్లు ఎంతో కలెక్ట్ చేసేసిందంట. అది కూడా ఒక విత్ ఇన్ 1 వీక్ లోనే మొత్తం లాభంలోకి అంతా సెట్ అయిపోయింది, షేర్స్ వచ్చేసాయి. అవును, ఇప్పుడు అంటే మ్యాడ్ స్క్వేర్ ఏంటంటే మీరు అన్నట్టు అన్ని కొత్త ముఖాలే. ఒక నార్నే నితిన్ అనేవారు ఎన్టీఆర్ గారు బావమర్ది అని తెలుసు తప్ప ఆయన అంత ఫెమిలియర్ కాదు, ఆయన స్టార్ అవ్వలేదు, అప్కమింగ్ హీరో. ఇప్పుడు ఆయన ఇప్పుడు 3వ హిట్ చెప్పాలంటే, ఫస్ట్ మ్యాడ్ హిట్ నార్నే నితిన్కి, రెండోది ఆయన తీశాడు, అది కూడా మోస్తరుగా బాగానే ఆడింది. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ వరుసగా హిట్లు వస్తున్నాయిగా. సంగీత్ శోభన్ ఎక్కువగా నేమ్ వచ్చింది మాత్రం సంగీత్ శోభన్కి లడ్డు క్యారెక్టర్, ఆయన పేరు విష్ణు ఓయే ఏదో అంటే ఆయన పేరు, ఆయనకి బాగా క్యారెక్టర్ వచ్చింది. ఈవెన్ కళ్యాణ్ శంకర్ కూడా థియేటర్స్కి వెళ్తున్నారు, ఫ్యాన్స్ యొక్క ఎంజాయ్ చూడడానికి లైవ్లో వాళ్ళు చాటుమాటుగా వెళ్తున్నారు, ఫ్యాన్స్ ఆయనతో ఫోటోలు దిగుతున్నారు కళ్యాణ్ శంకర్తో. బాగుంది. ఇక సక్సెస్ మీట్ పెట్టడమే లేటు. మొత్తం మీద మ్యాడ్ స్క్వేర్ మరొకసారి చిన్న సినిమా అయినా చిన్న స్టార్లతోనే సూపర్ హిట్ కలెక్షన్స్ తెచ్చుకుందంటే గొప్ప విషయమే. అదే చెప్తున్నాను కదా, ఏదో దానికి కంపారిజన్గా ప్యారడీగా లేకుండా ఉన్న సంభాషణ నుంచే కామెడీ, హాస్యం. అంటే ఒక 4 ఫ్రెండ్స్ 3 ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళ కన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది అంటే, మామూలుగా నార్మల్ సినిమాలు ఎట్లా పెడతారంటే చాలా అసలు అంటే ఫ్రెండ్స్ మధ్యలో కూడా మర్యాద పూర్వకమైన సంభాషణ ఉంటుంది, కానీ రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ మధ్య మర్యాద పూర్వకమైన సంభాషణ అది కూడా ఏంటంటే అంటే వాళ్ళ భాష వేరే ఉంటుంది. సో అది అలాంటి టైప్ లో చూపెట్టండి. ఎందుకంటే ఒకసారి సుమలత గారు సీనియర్ యాక్టర్ సుమలత గారు కూడా చెప్పారు, మోహన్ బాబు గారు, రజనీకాంత్ గారు, ఆయన పేరేంటి సుమలత గారు హస్బెండ్ అంబరీష్ గారు, ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అంట. ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే సుమలత గారు, వీళ్ళు ముగ్గురు కలిసారంటే ఇంకా సంస్కృతమే మాట్లాడుకుంటారంటే, అంటే సంస్కృతం అదేనండి, నోటితో చెప్పలేను, అన్ని బూతులే వాళ్ళు, ఒరే అది ఇదిరా డాష్రా అని మాట్లాడుకుంటుంటారు. అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే ఉంటారు, రెస్పెక్ట్, రండి సార్ కూర్చోండి అని ఉండదు కదా. సో ఇది కూడా అట్లా అసభ్య పదాలు లేకుండా ఎంత బాగా ట్రోల్స్ అయిపోయాయంటే సోషల్ మీడియాలో కూడా మ్యాడ్ డైలాగ్స్, దేంతోని దీంతోని దాంతోని కాదు ఆంతోని అంటాడు కదా. సో అట్లాంటివి చాలా సంగీత్ శోభన్ చూసుకున్నట్టయితే, నేను క్రిస్టియన్ అయితే నా పేరు ఏం పెట్టేవాళ్ళు తెలుసా, మా అమ్మ నాన్న అంటే ఫ్రాంక్ అది చెప్తాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అవునరా తాగాంరా మేము పొద్దున్నంతా వర్కాలిక్, నైట్ అయితే ఆల్కహాలిక్ అంటాడు. వర్కాలిక్ అంటే ఆల్కహాలిక్ అంట. ఆ తర్వాత జామ చెట్టు కాస్త జామకాయ, అట్లా పాట కూడా వీలు పెట్టి చాలా బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు ఉంది కదా ఇందులో ఫుల్ సాంగ్ మనకి ఆవిడ ఎవరు సామాజ వర్గం హీరోయిన్ మౌనిక రెబెకా, ఆవిడ సాంగ్ సినిమాకి బాగా హైలైట్ అంట, బాగా క్లిక్ అయింది కూడా. సో అది ముందు నుంచి కూడా వైరల్ అయింది, లాస్ట్ 6 months బ్యాక్ నుంచి కూడా సాంగ్ వైరల్ అవుతుంది. ఇంకా సినిమా బాగనిపించింది, బెటర్. అంటే ఇలాంటివి వస్తే తక్కువ బడ్జెట్ తో సరదాగా కాసేపు నవ్వుకునే విధంగా ఉన్నాయంటే మంచి ఎంటర్టైనర్. మళ్ళీ అసభ్యంగా ఉండొద్దు, బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్, అది కాదు కదా కామెడీ అంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.